రంగుల పండుగ హోలీని పిల్లలు పెద్దలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. దేశంలోని ప్రతి ప్రాంతం రంగులతో నిండిపోతుంది. ఈ ఏడాది మార్చి 25న హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. అయితే మోక్ష నగరం కాశీలో హోలీని భిన్నంగా జరుపుకుంటారు. అయితే నాగసాధువులు, శివభక్తులు హోలీని ప్రత్యేక సంప్రదాయంలో జరుపుకుంటారు. ఇక్కడ హోలీ ఇతర ప్రదేశాల కంటే భిన్నంగా పరిగణించబడుతుంది. ఈ హోలీ జరుపుకునే విధానం అద్భుతమైనది, ఊహించలేనిది, సాటిలేనిది. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద సాధువులు, శివభక్తులు మృతదేహాలను దహనం చేసిన బూడిదతో హోలీ ఆడతారు. హోలీకి ముందు మణికర్ణిక ఘాట్లో మసాన్ హోలీ ఆడతారు. ఈ మసాన్ హోలీ వారణాసిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పండుగ మణికర్ణిక ఘాట్ వద్ద శ్మశాన వాటిక వద్ద శివయ్యను అలంకరించడం, బూడిదను సమర్పించడంతో ప్రారంభమవుతుంది. నిజానికి దేశవ్యాప్తంగా హోలీ వేడుకల సందడి పురాతన నగరంలో దేశంలో హోలీ పండుగ ప్రారంభం కాకముందే కనిపిస్తోంది. మొదలలో శ్రీకృష్ణ భక్తులు పూలు, గులాల్ రంగులు కోలాటమాడుతూ హోలీ ఆడుతుండగా శివయ్య నివసించే క్షేత్రం కాశీలో మృతదేహాలు కాల్చిన బూడిదతో హోలీ ఆడతారు. శివుడు స్వయంగా తన భక్తులను బూడిదతో హోలీ ఆడడానికి అనుమతిస్తాడని నమ్ముతారు. కాశీలోని మణికర్ణిక ఘాట్లో రంగబారి ఏకాదశి 2వ రోజున భస్మ లేదా మసాన్ హోలీ ఆడతారు. ఇందులో శివభక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు. చితాభస్మ హోలీ అంటే ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీని జరుపుకొనుండగా వారణాసిలో హోలీ రంగభరిణి ఏకాదశి 2వ రోజున జరుపుకుంటారు. శివయ్యను స్తుతిస్తూ ప్రజలు మహాశంషాన్ మణికర్ణిక ఘాట్ వద్ద హోలీ ఆడడానికి గుమిగూడతారు. నాగసాధువులు, శివభక్తులందరూ తెల్లవారుజాము నుంచి మణికర్ణిక ఘాట్ వద్ద గుమిగూడతారు. ఇక్కడ శివభక్తులు ఫాగువా పాటను అసువుగా పాడి జనన మరణాలు 2 కాశీలో జరగడం అత్యంత పుణ్యప్రదమనే సందేశం ఇస్తారు. ఇక్కడ ప్రజలు బూడిదతో హోలీ ఆడతారు. మధ్యాహ్నం శివయ్య స్నానం చేసే సమయం కాగానే భక్తుల ఉత్సాహం తారస్థాయికి చేరుకుంటుంది. భస్మ హోలీ ఎందుకు జరుపుకుంటారంటే హిందూ వేదాలు, గ్రంథాలు, విశ్వాసాల ప్రకారం ఈ హోలీ పండుగలో విశ్వనాథుడు, దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ పాల్గొంటారు. తమ ప్రియమైన గణాలు, ప్రేతాలు, పిశాచాలు కనిపించే అదృశ్య శక్తులు బాబా స్వయంగా వెళ్లకుండా ఆపేస్తారని విశ్వాసం. మనుషుల మధ్య బోలశంకరుడైన శివయ్య తన దయగల స్వభావంతో తన ప్రియమైన వారందరి మధ్య హోలీ ఆడడానికి ఘాట్కి వస్తాడు. శివశంభు తన గణాలతో కలిసి చితాభస్మంతో హోలీ ఆడడానికి వస్తాడు. చితాభస్మంతో హోలీ ఆడే సంప్రదాయం ఈ రోజు నుంచి మొదలైందని పురాణాల విశ్వాసం. మణికర్ణిక ఘాట్లో 1000 సంవత్సరాలుగా శ్మశానంలో నిత్యం మృతదేహం దహనం అవుతూనే ఉంటుందని నమ్మకం. ఈ మసాన్ హోలీలో ఉపయోగించే రంగులు యజ్ఞ యాగాల్లో ఉండే బూడిద, అఘోరీల పొగ, శ్మశాన వాటికలోని మృతదేహం దహనం చేసిన సమయంలోని బూడిద.